కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు ముదిరాజులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఈరోజు వారిలో చైతన్యమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈరోజు బస్సు యాత్ర అమరవీరుల స్తూపం నుంచి మొదలుగా అవుతుంది. మొదటి విడతలో 5 జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకసారి ఈ బస్సు యాత్ర ముదిరాజుల హక్కుల కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల రిజర్వేషన్ల కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల అభ్యున్నతి కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల ఐకమత్యం కోసం, ఈ బస్సు యాత్ర స్థానిక సంస్థల్లో జనాభా దామాష ప్రకారము ముదిరాజుల్లో కూడా సీట్లు కేటాయించాలనే హక్కుల కోసం ఈ యొక్క బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని 60 లక్షల ముదిరాజు సోదరులకు మరియు బీసీ సోదరులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుకుంటున్నాను దీన్ని విజయవంతం చేయాలని. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలలో ఇదే విధంగా చైతన్యం రగిలించే విధంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మరియు సిద్ధాంత భావజాల వ్యాప్తి చేయడం వల్లనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. జనాభా దామాష ప్రకారం అన్ని కులాలకు ఈరోజు సమాన వాటా, సమాన అవకాశాలు, సమాన వనరులు వచ్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు అంబేద్కర్ చెప్పారు, ఎవరైతే రాజ్యాధికారం అందరి కులాలు అంతరించిపోతాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో కులాలు అంతరిస్తూ పోతున్నాయి నేడు మనం గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, ముఖ్యంగా కుల వివక్ష పోవాలి అంటే ఈరోజు అన్ని కులాలకు కూడా ప్రభుత్వంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, మరియు ప్రభుత్వ పాలనలో కావచ్చు సమాన అవకాశాలు, సమాన వాటా ఇవ్వాలని కోరుకున్నారు. అదే విధంగా చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, మరియు బీసీల పట్ల కక్షపూరితంగా చేస్తూ ఉంది అని, మరియు బీసీల పట్ల సానుకూలంగా లేకపోవడం వల్లనే జనాభా గణనలో కులగణన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని, ఈరోజు దేశ స్థాయిలో బీసీలందరూ ఐక్యంగా తిరగబడే రోజు కేంద్రం పైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. జనాభా గణనలో కులగణన కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము కనీసం చీమ కుట్టినట్టు లేకపోవడం చాలా బాధాకరమని, ఎప్పుడైతే జనాభా గణనలో కులగణన చేస్తారో అప్పుడే సామాజిక ఆర్థిక స్థితిగతులు అన్ని స్థితిగతులు తెలుస్తాయి. ఆ కులాలను ఎలా అభివృద్ధి చేయాలి, ఎలాంటి ప్రణాళికలు అవసరమో అర్థమవుతుంది. లేకుంటే ఎలా అర్థమవుతుందని ఆలోచిస్తున్నాను. ఈరోజు మోడీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాను, జనాభా గణనలో కులగణన చేయండి, లేదు అంటే పీఠం దిగండి అని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఈ బస్సు యాత్ర సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క చిన్న విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులు ఈరోజు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. పేదరికం తాండవిస్తుంది. కాబట్టి ఈరోజు ముదిరాజు కార్పొరేషన్కి ఒక 2,000 కోట్లు కేటాయించాలని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కులు ముదిరాజులకు రావడంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్లకు సీట్లు కేటాయించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ప్రభుత్వం అధికారికంగా ఈరోజు జయంతి మరియు వర్ధంతి వేడుకలు చేస్తుంది. అదే కోవలో పండుగ సాయన్న యొక్క జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా చేయాలని నేను సీఎం గారికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఈరోజు పండుగ సాయన్నది మన ట్యాంక్ బండ మీద విగ్రహం కూడా పెట్టాలని కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.